హలో ఫుడ్డీస్, సమ్మర్ సీజన్లో ముఖ్యమైనది ఏంటంటే మామిడికాయ పచ్చడి మామ. ఫస్ట్ అయితే పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ముందే రెడీ చేసాం మామ. ఆ మామిడికాయలను అయితే నీట్గా క్లీన్ చేయాలి, నీట్గా తుడవాలి మామ. మంచిగా నీట్గా తుడిసిన తర్వాతకి అయితే ఒక పక్క పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒక జబ్బ తీసుకొని దాంట్లో ఎల్లిపాయలు, కారం, మెంతిపిండి, ఆవు పిండి, కొన్ని పచ్చిమెంతులు కూడా వేసి కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు మంచి కలుపుకోవాలి మామ. ఇక మెయిన్ వచ్చేసి తాలింపు. దీంట్లోకి తాలింపులో అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయ అయితే కొట్టేయాలి మామ. మంచి స్మెల్ వస్తుంటది. దీంట్లో అల్లం కూడా వేయాలి, పచ్చి అల్లం కానీ లేకపోతే వేడి చేసుకొని కానీ అల్లం ఆయిల్ కలిపి అయితే వేయాలన్నమాట. అలాగే పక్కన ఉన్న మామిడికాయలలో ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి మామ. ఎందుకంటే ముక్క అనేది మెత్తగా కాదనమాట, గట్టిగా ఉంటది. తర్వాత దీని అయితే బాగా కలపాలన్నమాట. బాగా మిక్స్ చేయాలి, మంచిగా పట్టుకుంటే ఇట్లా మెత్తగా అయ్యే విధంగా ఉన్నంత వరకు అయితే కలుపుకోవాలి మామ. ఈ కారం వచ్చేసరికి అయితే నాకు ఫేవరెట్ మామ, అందుకే కొంచెం తీసి అయితే పక్కన వేరే గిన్నెలో పెట్టుకుంటాం. ఇంకా దీంట్లో మామిడికాయ ముక్కలు వేసి బాగా అంటే బాగా చాలాసేపు మంచి కలపాలి మామ. మంచిగా ముక్కకు మొత్తం పట్టించడం, మంచిగా కలుపుకోవాలి నీట్గా. ఆ స్మెల్ మాత్రం అద్దరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు. దాంట్లో కొంచెం పచ్చి పల్లి నూనె కూడా పోసుకొని మంచిగా కలుపుకోవాలి మామ. పల్లి నూనె అది ఫ్లేవర్ పల్లి నూనె బాగా వస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. సో మొత్తం కలుపుకున్న తర్వాతకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో గిన్నె కానీ ఏదైనా ఉంటే దాంట్లో ఈ పచ్చడి మొత్తం నింపేసి పక్క పెట్టుకున్నాం. పక్క పెట్టుకున్న తర్వాత ఆ జబ్బలో వేడి అన్నం మామ మంచిగా వేసి, నేనైతే ప్లేట్ పెట్టుకుని ఆల్రెడీ రెడీగా ఉన్నా. అలా వేడి అన్నం మా అమ్మ అయితే కలిపి ఒక ముద్ద తినిపించింది మా అమ్మ. టేస్ట్ మాత్రం పీక్స్ అంటే పీక్స్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్రెడీ మా చుట్టాలందరం అయితే ప్లేట్ పట్టుకొని నిల్చున్నాం అనమాట. మా దగ్గర అయితే దాంట్లోకి మామిడి పండు కూడా పెట్టుకొని తింటారు మామ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. ఆ గిన్నెలో పెట్టిన పచ్చడిని అయితే ఒక 3 days వరకు టచ్ చేద్దాం మామ. 3 days తర్వాతకి మళ్ళీ కలుపుకోవాలి. ఇలాంటి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో ముందు కలుస్తా. బాయ్.